2025-18 సీజన్ చాలా ఉత్కంఠ భరితంగా అయితే జరుగుతుంది. చాలా వరకు మ్యాచ్లన్నీ క్రికెట్ ఫ్యాన్స్ కి మజానైతే అందిస్తున్నాయి. ఆల్మోస్ట్ 62 మ్యాచ్లు అయితే ఈ లీగ్ దశలో కంప్లీట్ అయితే అయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో ఒకేసారి 3 టీమ్స్ అయితే ప్లే ఆఫ్స్ లో అయితే అడుగు పెట్టాయి. అలానే 4th స్పాట్ అంటే ప్లే ఆఫ్స్ లో క్వాలిఫైర్ 4th స్పాట్ కోసం టఫ్ ఫైట్ అయితే 2 టీమ్స్ మధ్య జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 62 లీగ్ మ్యాచ్లు అయితే కంప్లీట్ అవ్వగా జీటీ 12కి 9 విజయాలతో 18 పాయింట్లతో అగ్రస్థానంలో అయితే ఉంది. అలానే ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ 12 మ్యాచ్లకు 8 విజయాలు, అలాగే సెకండ్ థర్డ్ స్పాట్లో అయితే ఈ 2 జట్లు అయితే ఉన్నాయి. సో ఓవరాల్ గా జీటీ, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ లోకి అయితే ప్రవేశించాయి. ఇక 4th ప్లే ఆఫ్ క్వాలిఫికేషన్ కోసం ముంబై ఇండియన్స్, డీసీల మధ్య ఒక టఫ్ కండిషన్స్ అయితే జరగబోతున్నాయి. టాప్ స్పాట్ లో ఉన్న జీటీతో ఎలిమినేట్ అయిపోయిన లక్నో సూపర్ జైంట్స్ ఒక టఫ్ 4కి అయితే సిద్ధమైంది. ఐపీఎల్ 2025లో 64వ మ్యాచ్ గా మే 22న రాత్రి 7:30 జీటీకి హోమ్ గ్రౌండ్ అయిన అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జీటీ మరియు లక్నో సూపర్ జైంట్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే ఆడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ ఎల్ఎస్జీకి గౌరవం కోసం పోరాటం అనే చెప్పుకోవచ్చు. అయితే ఎల్ఎస్జీ బ్యాక్ టు బ్యాక్ 4 ఓటములతో ఈ మ్యాచ్ కి అయితే సిద్ధమైంది. ఎల్ఎస్జీ కెప్టెన్ రిషబ్ పంత్ లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ గోయంకాని కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసిన విజువల్స్ అయితే ప్రీవియస్ మ్యాచ్ లో చూసాం. ఐపీఎల్ చరిత్రలోనే కాస్ట్లీ ప్లేయర్ గా రిషబ్ పంత్ 27 కోట్లకు అమ్ముడుపోయాడు. అయితే ఈ మ్యాచ్ లో ఏమైనా ఆడతాడో లేదని కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారనుందని చెప్పుకోవచ్చు. అలానే అదర్ ఎండ్ లో గుజరాత్ టైటాన్స్ టాప్ స్పాట్ లో అయితే కంటిన్యూ అవుతుంది. ఈ మ్యాచ్ గెలిస్తే టాప్ పొజిషన్ లో మరింత సిమెంట్ చేసుకునే అవకాశాలు అయితే మాక్సిమం కనబడుతున్నాయి. టాప్ స్పాట్ లో ఉంటే గ్రూప్ స్టేజ్ నుంచి ప్లే ఆఫ్స్ కి వెళ్ళినాక ఎంత మంచి పాసిబిలిటీస్ ఉంటాయో మీ అందరికీ తెలిసిందే. అయితే జీటీకి కూడా ఈ మ్యాచ్ చాలా క్రూషియల్ కానుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వెదర్ కండిషన్ పరిస్థితి ఏంటి, లైవ్ ఎక్కడ చూడొచ్చు, ప్లేయింగ్ లెవెల్ లో ఏమైనా బిగ్ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అలానే ఏ టీం ఫేవరెట్, ఏ టీం గెలిచే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి, అన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ముందుగా ఈ స్టేడియం గురించి మాట్లాడుకుందాం. ఈ స్టేడియం వరల్డ్ లోనే హైయెస్ట్ స్టేడియం గా మాట్లాడుకోవచ్చు, పెద్దదిగా. దీన్ని 1982లో ఓపెన్ చేశారు. బట్ రీసెంట్ గా 2008లో దీన్ని రినోవేట్ అయితే చేశారు. ఆడియన్స్ కెపాసిటీ 132,000 ఉంటుంది. బౌండరీ డైమెన్షన్స్ పరంగా కూడా పెద్ద గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. బట్ T20 ఫార్మాట్, అందులోనూ ఐపీఎల్ కాబట్టి బౌండరీ డైమెన్షన్స్ తక్కువగానే ఉంటున్నాయి. స్క్వేర్ బౌండరీ చూచాలకి 69 మీటర్లు గాను, బిహైండ్ వికెట్స్ 60 మీటర్లు గాను, స్ట్రైట్ బౌండరీ 75 మీటర్లు గాను ఉంటుంది. ఈ తర్వాత ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే నరేంద్ర మోడీ స్టేడియం అంటేనే ఆల్వేస్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా చెప్పొచ్చు. కానీ కొత్త బంతితో ఇనిషియల్ గా పేస్ స్వింగ్ జనరేట్ అవుతుంది. అలానే మిడిల్ ఆఫ్ ది ఓవర్స్ లో లిటిల్ బిట్ హెల్ప్ టు స్పిన్నర్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాట్స్మెన్స్ కనుక వన్స్ క్రీజులెస్ సెట్ అయితే అంటే ఒక 4-5 ఓవర్లు ఫ్రీగా ఆడగలిగితే భారీ పరుగులు చేయడం అనేది చిన్న మాటగా చెప్పుకోవచ్చు. ఈ మధ్య మ్యాచ్ల్లో అయితే 200 కొట్టినా కూడా గెలుస్తామని కన్ఫర్మేషన్ అయితే మొదటి బ్యాటింగ్ చేసిన వాళ్ళకి లేదని చెప్పుకోవచ్చు. ఇక వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే మ్యాచ్ డేనా మార్నింగ్ టెంపరేచర్ 20 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే ఆకాశం అంతా మేఘావృతమై ఉంటుంది. అలానే మ్యాచ్ డేనా వర్షం పడే ఛాన్సెస్ లిటిల్ బిట్ హెల్ప్ అయితే ఉన్నాయి. ఇక హ్యూమిడిటీ అయితే హై లెవెల్లో ఉండబోతుంది. ఇక లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే అందరికీ తెలిసిందే, టీవీస్లో వచ్చేకి స్టార్ స్పోర్ట్స్ 2లో చూడొచ్చు. అలానే టీవీలో తెలుగులో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ 1లో చూడాల్సి ఉంటుంది. ఇక మొబైల్ యాప్ అలాగే వెబ్సైట్లో చూడాలంటే జియో హాట్స్టార్లో వీక్షించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక ఈ నరేంద్ర మోడీ స్టేడియంలో ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే టోటల్గా ఇక్కడ వచ్చిన 41 మ్యాచ్లు జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 19 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 21 గెలిచారు. నో రిజల్ట్ గా ఒక్క మ్యాచ్ అయితే ఉంది. టాస్ గెలిచిన టీమ్స్ మ్యాచ్ విన్ అయినవి 18 మ్యాచ్లు. టాస్ ఓడి కూడా మ్యాచ్ విన్ అయిన మ్యాచ్లు అయితే 22. హైయెస్ట్ టోటల్ ఈ గ్రౌండ్ లో చూస్తే 243 పరుగులు 5 వికెట్లుగా పంజాబ్ కింగ్స్ పర్ట్ అయితే ఉంది. లోయెస్ట్ టోటల్ చూస్తే 89కి జీటీ ఆల్అౌట్ అయింది. హైయెస్ట్ రన్ చేసి ఈ గ్రౌండ్ లో చూస్తే 204 పరుగులు 3 వికెట్లుగా జీటీ పర్ట్ అవుతుంది. లోయెస్ట్ టోటల్ డిఫెన్స్ చూసుకుంటే 130 రన్స్ 8 వికెట్స్ గా ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఉంది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూస్తే 173 పరుగులుగా ఉంది. జీటీ మరియు ఎల్ఎస్జీల హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్ గా వీళ్ళిద్దరి మధ్య 6 మ్యాచ్లు జరిగాయి. కొంతవరకు జీటీ డామినేషన్ అయితే కనబడుతుంది చెప్పవచ్చు. జీటీ 4 గెలిస్తే ఎల్ఎస్జీ 2 గెలిచింది. ఈ 2 మ్యాచ్లు కూడా ఎల్ఎస్జీ గెలిచిన ప్రీవియస్ సీజన్ మ్యాచ్ అయితే మొన్న ఈ సీజన్ లో జరిగిన ఒక మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అంటే రీసెంట్ గా ఎల్ఎస్జీ డామినేషన్ అయితే కనబడుతుంది. కొంతవరకు డేంజర్ బెల్స్ అయితే జీటీకి మోగుతున్నాయని ఇక్కడ చెప్పుకోవచ్చు. 2025 సీజన్ లో రివెంజ్ మ్యాచ్ గా మాట్లాడుకోవచ్చు జీటీకి ఇది. ఇక ఫైనల్ గా ఇరు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే ముందుగా లక్నో సూపర్ జైంట్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుందాం. 1 కాదు 2 కాదు, ఏకంగా 4 మ్యాచ్లు ఓడిపోయి ఈ మ్యాచ్ కి అయితే సిద్ధమైంది జీటీ. ప్రీవియస్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చేతుల్లో ఓటమితో అఫీషియల్ గా ప్లే ఆఫ్స్ నుండి ఎలిమినేట్ అయితే అయింది.
205 పరుగుల భారీ స్కోర్ని లక్నో సూపర్ జెయింట్స్ కాపాడుకోలేకపోయింది. బ్యాటింగ్లో తొలి మ్యాచ్ నుండి లక్నో చాలా బలంగా అయితే ఉంది. బట్ బౌలింగ్లో మాత్రం వెరీ వర్స్ట్ ఫామ్ని కంటిన్యూ చేస్తుంది. చాలా వరకు లక్నో సూపర్ జెయింట్స్ కలవర పెడుతుంది బౌలింగ్ యూనిట్ అని చెప్పవచ్చు. అంటే 1-2 సార్లు బౌలర్స్ రాణించినా కూడా తర్వాత కన్సిస్టెన్సీ పెర్ఫార్మెన్స్ లేక మరింత బ్యాక్ఫుట్ లోకి అయితే వెళ్తుంది. న్యూ స్పిన్నర్ దిగ్విజయ్ రెగ్యులర్ గా వికెట్లు తీస్తున్న సపోర్టివ్ స్పిన్నర్ అయిన రవి బిష్ణోయ్ నుండి వికెట్లు తీయలేకపోవడం, అట్రాప్ లేకపోవడం దీనికి కారణంగా చెప్పుకోవచ్చు లక్నో సూపర్ జెయింట్స్ బ్యాక్ఫుట్ లో ఉండడానికి. ఇది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ గా మాట్లాడుకోవచ్చు. ఇక పేస్ యూనిట్ లో ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, శార్దుల్ ఠాకూర్ తో గుడ్ ఎకానమీతో బౌలింగ్ చేయడం లేదు. ఒకసారి బౌలింగ్ ఎకానమికల్ గా మంచిగా ఉన్నా ఒకసారి వికెట్లు తీయడంలో వెనకబడడం, ఒకసారి వికెట్లు తీస్తే మోస్ట్ ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవడం, ఇలా రెగ్యులర్ గా వికెట్లు తీసే బౌలర్లు అయితే మాత్రం క్లియర్ అని చెప్పుకోవచ్చు. సో దీనివల్ల కొంతవరకు బ్యాక్ ఫుట్ లో అవుతుంది. ఇళ్లకుల్లో కొద్దిగా గొప్ప శార్దుల్ ఠాకూర్ రాణిస్తున్నాడు. అలాగే నిన్న వచ్చిన విలియం ఓరూర్కి చాలా ఇంప్రెసివ్ గా అనిపించాడు. ఓవరాల్ గా బౌలింగ్ యూనిట్ లో రవి బిష్ణోయ్ పక్కన పెట్టే ఛాన్స్ అయితే మాక్సిమం కనబడుతున్నాయి. SRH మీద కేవలం 1 ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసి 26 రన్స్ అయితే రవి బిష్ణోయ్ సమర్పించుకున్నాడు. ఇక బౌలింగ్ ఇచ్చే ధైర్యం కూడా కెప్టెన్ కి చాలా అని చెప్పుకోవచ్చు. ఇక బ్యాటింగ్ యూనిట్ లో లక్నో సూపర్ జెయింట్స్ తిరిగేలేదు. ఒక్క రిషబ్ పంత్ మినహాయించి అందరూ టెరిఫిక్ ఫామ్ లో అయితే ఉన్నారు. 1-2 మ్యాచ్లు ఫెయిల్ అయినప్పటికీ తర్వాత బ్యాకప్ గా మంచి బ్యాటింగ్ అయితే చేస్తున్నారు. ఓవరాల్ గా మిచెల్ మార్ష్, ఐడెన్ మార్కర్తో ఓపెనింగ్ ఫైరీ స్టార్ట్ అయితే వస్తుంది. అలాగే 1 డౌన్ లో నికోలస్ పూరన్ ఎక్సలెంట్ టచ్ అయితే ఉన్నాడు. అలాగే కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాట్ నుండి ఇంతవరకు పరుగులు అయితే చూడలేదు. ఆయుష్ బదోని, అబ్దుల్ సమాద్, ఆడితే డేవిడ్ మిల్లర్ కూడా మంచి ఫినిషింగ్ లెవెల్స్ అయితే కనబడుతున్నాయి. ఓవరాల్ గా వీళ్ళ ప్లేయింగ్ లెవెల్ పేపర్ మీద పరిశీలిస్తే మిచెల్ మార్ష్, ఐడెన్ మార్కరం, రిషబ్ పంత్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమాద్, శార్దుల్ ఠాకూర్, ఆకాష్ దీప్, ఆవేష్ ఖాన్, దిగ్విజయ్ రాతి, విలియం ఓరూర్కి ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ గా ప్రిన్స్ యాదవ్ నడించే ఛాన్సెస్ అయితే ఓవరాల్ కనబడుతున్నాయి. ఇక ఫైనల్ గా గుజరాత్ టైటన్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే ఈ సీజన్ లో జీటీ పెర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రీమ్లీ వెల్ అని చెప్పుకోవచ్చు. జీటీ అంటేనే టాప్ ఆర్డర్ అంటేనే జీటీ ఇప్పటి వరకు ఈ సీజన్ లో 12 మ్యాచ్లు ఆడింది. 90% మ్యాచెస్ జీటీ టాప్ ఆర్డర్ గెలిపింది అని చెప్పుకోవచ్చు. సాయి సుదర్శన్, శుభ్మాన్ గిల్, జోస్ బట్లర్ వీళ్ళ ముగ్గురు ఫస్ట్ టాప్ 3లో బ్యాటింగ్ అయితే వస్తారు. వీళ్ళ ముగ్గురు 1700 నుంచి 1800 రన్స్ బాధేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఆడిన 12 మ్యాచ్ల్లో ఏకంగా 1800 పరుగులు ముగ్గురు కొట్టారంటే వీళ్ళు ఎంత టచ్ లో ఉన్నారో, ఎంత బీస్ట్ మోడ్ లో ఆడుతున్నారో ప్రత్యేకంగా ఎవరు చెప్పవసరం లేదు. అంత ఫామ్ లో ఉంటూ సీజన్ నే డామినేట్ అయితే చేస్తున్నారు. వీళ్ళకి తోడు స్టీఫెన్ రదర్ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తివాడియాలతో సాలిడ్ మిడిల్ ఆర్డర్ అలాగే ఫినిషింగ్ కూడా కనబడుతుంది. ఇక అవసరమైతే రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్తో మంచి ఆల్రౌండర్ స్పిన్నర్స్ కూడా ఉన్నారు. జీటీ అంటేనే ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ అంటేనే జీటీ ప్రసిద్ధ్ కృష్ణ. వీళ్ళు కూడా బౌలింగ్ లో కొద్ది గొప్ప రాణిస్తున్నారు. బట్ నిన్న మ్యాచ్ లో కగిసోర్ రబాడా వచ్చాడు. రాగానే లాంగ్ గ్యాప్ బాల్ రావడం వల్ల కొంచెం ఎక్స్పెన్సివ్ గా అయితే ప్రూవ్ అయ్యాడు. ఇతను కూడా లైన్ లోకి వస్తే మంచి రిథంలో ఉంటుంది. ప్రసిద్ధ్ కృష్ణ మంచి వెల్డింగ్ టచ్, అవసరమైన టైంలో ప్రతిసారి వికెట్ తీసి జీటీని అయితే ఫ్రంట్ ఫుట్ లో ఉంచుతున్నాడు. అలాగే మహమ్మద్ సిరాజ్ ఈ మధ్యలో అయితే మంచి బౌలింగ్ అయితే చేస్తున్నాడు. ఇక ఓవరాల్ గా స్పిన్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్తో సాలిడ్ స్పిన్ అటాక్ అయితే కనబడుతుంది. ఇక పేస్ యూనిట్ లో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, రబాడాలు నడపనున్నారు. ఓవరాల్ గా వీళ్ళ ప్లేయింగ్ లెవెల్ కూడా పెద్ద చేంజెస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో ప్లేయింగ్ లెవెల్ పరిశీలిస్తే సాయి సుదర్శన్, శుభ్మాన్ గిల్, జోస్ బట్లర్, స్టీఫెన్ రదర్ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, ఆర్ సాయి కిషోర్, కగిసోర్ రబాడా, మహమ్మద్ సిరాజ్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా ప్రసిద్ధ్ కృష్ణ ఆడే ఛాన్సెస్ అయితే మాక్సిమం కనబడుతున్నాయి. ఓవరాల్ గా ఈ మ్యాచ్ నా ఒపీనియన్ అయితే మరోసారి జీటీనే గెలుస్తుంది అనుకున్నా. బట్ రీసెంట్ గా లక్నో సూపర్ జెయింట్స్ కి అయితే జీటీ మీద మంచి ట్రాక్ రికార్డ్ అయితే ఉంది. ఈ సీజన్ లోను, ప్రీవియస్ సీజన్ లోను ఆడిన 2 మ్యాచ్ల్లో రీసెంట్ గా లక్నో సూపర్ జెయింట్స్ గెలిచింది. సో లక్నో సూపర్ జెయింట్స్ కనుక కొంచెం ఎజర్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా మంచి ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుంటే కనుక, అటాకింగ్ గా గేమ్ ఆడితే కనుక ఖచ్చితంగా లక్నో సూపర్ జెయింట్స్ జీటీగా బ్రేక్ లేసే ఛాన్సెస్ మాక్సిమం ఉన్నాయి. అయితే మీ ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్ లో జీటీ గెలుస్తుందా లేదంటే లక్నో సూపర్ జెయింట్స్ గెలుస్తుందా? ఏ టీం గెలుస్తుంది అనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి అనుకున్నారో అతన్ని ఆ ప్లేయర్ పేరు కూడా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.